ఆధునిక సమాజంలో అన్ని బంధాలు సంబంధాలుగా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. విలువల గురించి, నీతి నిజాయితీ గురించి చెప్పే తాతయ్యలు నానమ్మలు లేరు. బామ్మలు తాతయ్యలు దూరం అవుతున్న ఇవాల్టి సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు వారిలో నీతి నిజాయితీతో కూడిన విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు ఓ ఉపాధ్యాయుడు. నిజాయితీగా ఉండడంతో పాటే పాలబుగ్గల వయసులోనే విలువకు పెద్దపీట వేయటం నేర్పిస్తున్నారు. అదే సమయంలో పిల్లలకు లెక్కలు వస్తున్నాయి. అద్భుతమైన ఓ మాస్టారి ఆలోచనకు చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల ప్రభుత్వ పాఠశాల వేదికగా నిలిచింది. ఆ ఐడియా ఏంటో తెలుసుకోవాలనుంది కదా, ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి. నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థి దశ నుంచి ఏం నేర్పిస్తే వారికి అదే జీవిత కాలంలో ఉన్నత స్థితికి తీసుకువచ్చేలా చేస్తుంది. మొక్కై వంగనిది మానై వంగున అనే సామెతలు చెప్పడం పరిపాటి. మొక్క లాంటి చిన్నతనంలో ఉన్న చిన్నారులకు నిజాయితీగా ఉండడం ఎలానో నేర్పిస్తూ తనదైన పద్ధతికి శ్రీకారం చుట్టారు మాస్టర్ తులసీనాథం నాయుడు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పరిధిలోని గంగవరం మండలం కీలపట్ల ప్రభుత్వ పాఠశాలలో నిజాయితీ పెట్టెను ప్రవేశపెట్టారు. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్స్, పెన్సిల్స్, బుక్స్, రబ్బర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, జామెట్రీ బాక్సులు వంటివి ఉంచారు. ఈ బాక్సు చుట్టూరా ఆ వస్తువుల ధరల పట్టికను పెట్టారు. ఏ విద్యార్థికైనా ఏ వస్తువు అవసరమైనా ఈ పెట్టెలోంచి దాన్ని తీసుకోవచ్చు. ఏ వస్తువు తీసుకున్నారో దాని ధరకు తగ్గ సొమ్మును ఆ నిజాయితీ పెట్టెలో వెయ్యాలి. ఒకవేళ వస్తువు తీసుకునే సమయంలో విద్యార్థి దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు వస్తువును తీసేసుకుని మర్నాడు ఆ మొత్తాన్ని బాక్సులో వేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా నమ్మకంపై ఆధారపడి నడిపిస్తున్నారు. నేను ఒక మారుమూల పల్లెలో పనిచేసేటప్పుడు అక్కడ పిల్లలకి పెన్నులు, పెన్సిళ్ళు అయిపోతే వెంటనే లభించేవి కావు. మరి అటువంటి సమయంలో నాకు వచ్చినటువంటి ఒక ఐడియా, ఈ నిజాయితీ పెట్టె అనేసి ఒక పెట్టెను పెట్టి ఇందులో పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను కూడా ఇందులో ఉంచి దానికి చుట్టూ ధరలు రాసి పెడితే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువును ఇక్కడ ధర చూసి ఆ వస్తువును తీసుకొని వెళ్తారు. దీనివల్ల మాకు రెండు రకాలైనటువంటి లాభాలు. అంటే పిల్లల్లో నిజాయితీ అనేటటువంటి ఒక విలువ పెంపొందుతుంది క్రమేపీ. రెండోది వాళ్ళకు కొంచెం లెక్కలు కూడా వస్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలు 10 రూపాయలు తెచ్చాడు, 2 రూపాయలు ఇచ్చి ఏదో రబ్బర్ ఏదో తీసుకున్నాడు, మిగతా నేను ఎంత చిల్లర తీసుకోవాలని చెప్పి పిల్లలు కూర్చొని వేళ్లతో లెక్కలేసుకొని వాళ్ళు ఆ చిల్లర తీసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దీనివల్ల విలువలతో పాటుగా లెక్కలు కూడా రావటం జరుగుతుంది. ఈ పెట్టె తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా తమకు చాలా విలువలు నేర్పిస్తోందని విద్యార్థులు అంటున్నారు. తులసీనాథం సార్ వచ్చినప్పుడు ఈ నిజాయితీ పెట్టాడు. ఈ నిజాయితీ పెట్టడం వల్ల మాకు కావాల్సిన వస్తువులు దొరుకుతున్నాయి, మాకు లెక్కలు వస్తున్నాయి. మేము నిజాయితీగా డబ్బులు వేసేసి దీంట్లో వస్తువులు ఎత్తుకుంటున్నాము. ఇది కలిగించిన దానికి మాకు కూడా చాలా ఉపయోగంగా ఉంది. కీలపట్ల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నాను. మా స్కూల్లో నిజాయితీ పెట్టారు. దాంతో పెన్సిల్, పెన్ను ఎత్తుకొని మరుసటి రోజు వచ్చి దాంతోకి వేసేస్తాం. మా తులసీనాథం సార్ పెట్టారు. మా స్కూల్లో నిజాయితీ పెట్టె అనేది ఒకటి ఉంది. తులసీనాథం సారు వారు పెట్టారు. దాంతో మేము కావాల్సినవన్నీ ఎత్తుకుంటాము. డబ్బులు లేకపోయినా పెన్నా, పెన్సిల్ ఎత్తుకొని మరుసటి రోజు 10-20 వేసేస్తాము. తాను పనిచేసిన ప్రతి చోట ఇలా నిజాయితీ పెట్టెను ఏర్పాటు చేస్తూనే వస్తున్నారు తులసీనాథం నాయుడు. అయితే మొదట్లో పిల్లలు తెలుసో తెలియకో వారు తీసుకున్న దానికి చెల్లించకుండా పోయినా రాను రాను కాలక్రమంలో వారిలో మంచి ఆలోచన వచ్చేలా నిజాయితీ గురించి తెలియచేస్తూ వచ్చానన్నారు. ఇప్పుడు నిజాయితీ పెట్టెలో ఉంచిన వస్తువులను తీసుకుంటోన్న విద్యార్థులు ఒక్క పైసా కూడా తేడా రాకుండా చెల్లిస్తున్నారని ఆయన వివరించారు. ఇటువంటి మంచి ఆలోచనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేస్తే బానే ఉంటుందంటున్నారు విశ్లేషకులు.